కొంతమంది అనుకున్నది అనుకున్నట్టుగానే వెంటనే సాధిస్తారు. మరికొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనుకున్నది సాధించలేకపోతారు. అసలు కొంతమందికే ఎందుకు ఇలా అనుకున్నది సాధించడం సాధ్యమవుతుంది, ఎందుకు కొంతమంది సాధించలేక వెనకబడిపోతూ ఉంటారు అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది సాధించలేకపోతే చాలామంది చేసేటువంటి పని ఏంటంటే అవతలి వాళ్ళని ఆ సాధించలేకపోవడానికి కారకులుగా చూపిస్తూ ఉంటారు. కానీ నీ లోపల సరైనటువంటి పట్టుదల, కృషి, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం లేకపోవటం వల్ల అవతలి వాళ్ళని కారకులుగా చూపిస్తూ ఉంటారు. కానీ అవతలి వాళ్ళు కారకులుగా అయ్యేది చాలా తక్కువ సమయాల్లో మాత్రమే. కానీ ఎక్కువ సార్లు మనల్ని మనమే ఓడించుకుంటూ ఉంటాం. మొదటగా మనం ఏదైనా అనుకున్నది సాధించలేము అంటే అక్కడ చేయాల్సింది ఆత్మవిమర్శ. మనకు మనంగా నేను ఎక్కడ తప్పిదం చేస్తున్నాను, ఎక్కడ ప్రణాళికని సరిగా రూపొందించుకోలేకపోయాను, నా పట్టుదలను, కృషిని ఎక్కడ సడలించుకున్నాను, ఎక్కడ తప్పిదం జరిగింది అనేది తరచి చూసుకొని ఆ తప్పు మళ్ళీ జరగకుండా సరైనటువంటి ప్రణాళికతో, సరైనటువంటి పట్టుదల, కృషితో ముందుకు వెళ్తే ఎంతటి వారికైనా అనుకున్నది సాధించడానికి ఖచ్చితంగా సరైనటువంటి మార్గం దొరుకుతుంది. అలా కాకుండా నేను విజయం సాధించలేకపోవటానికి అవతలి వాళ్ళు కారకులు, పరిస్థితులు కారణం, సమయం కారణం, ఆర్థికంగా లేకపోవటం వల్ల సాధించలేకపోయాను అనుకుంటూ కారణాలు మీరే వెతుక్కొని మానసికంగా ఈ కారణం చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా అనుకున్నది సాధించాలి అనేటువంటి పట్టుదల ఎలా వస్తుంది చెప్పండి? మీరు ముందుగానే ఒక కారణాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. ఈ కారణం వల్లనే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని చెప్పడానికి ఒక కారణాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. అలాంటప్పుడు అనుకున్నది సాధించడం ఎలా సాధ్యమవుతుంది? సాధించాలి అనేటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి అవాంతర పరిస్థితులున్నా వాటిని అనుకూలంగా మార్చుకుంటారు. కావాల్సిందల్లా మనపైన మనకు నమ్మకం ఉండి ఎలాంటి అవాంతర పరిస్థితులున్నా ఎదుర్కోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పాటు సరైనటువంటి ప్రణాళిక విధానం కష్టపడుతూ ముందుకు వెళ్తే అనుకున్నది సాధించటం పెద్ద విషయమేమీ కాదు. చాలామంది నా వెనకాల సపోర్ట్ లేదు, నాకు ఆర్థికంగా ఎవరు తోడివ్వలేదు అనుకుంటూ కూర్చుంటే మీకు మీరే ముందు కారణాలను సిద్ధం చేసుకుంటున్నారు కదా. ఎలా మీపైన మీకు కసి ఏర్పడుతుందో చెప్పండి? ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను అనుకున్నది సాధిస్తాను అనేది మీ మనసులో పట్టుదల ఉండాలి. ఓడినప్పుడు మళ్ళీ మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ కారణం వల్ల నేను ఓడిపోతున్నాను, ఏ కారణం వల్ల అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఏ కారణం వల్ల వెనకబడిపోతున్నాను అని తరచి సాధనా విధానాన్ని మళ్ళీ పరిశీలించుకొని దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎప్పుడు అవతలి వాళ్ళని కారణం చేస్తూ, అవతలి వాళ్ళని బూచీ చేస్తూ మీరు అనుకున్నది సాధించలేకపోవడానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, నేను మాత్రం గ్రేట్ అని చెప్పుకుంటూ కూర్చున్నంతకాలం మీ ముందు వాళ్ళు మౌనంగా ఉంటారేమో, కానీ మీరు దాటి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ గురించి అగౌరవంగానే మాట్లాడతారు. అందుకని మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అధిగమించాలి అనేటువంటిది ముందుగానే నిర్ణయించుకోండి. ఏదైనా కావచ్చు, ఉద్యోగమే కావాలి అని ఏమీ లేదు, ఏ అంశమైనా కావచ్చు, మీరు చేయాలనుకున్నటువంటి ఏ పని అయినా కావచ్చు, అనుకున్నట్టుగా సాధించాలి అంటే రాజీ లేని ప్రయత్నం కావాలి. మీ లోపల మీతో మీరే పోటీ పడుతూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతే తప్ప ఇతరులని కారణంగా చూపిస్తాలే అని చెప్పి మీరు మనసులో ముందే ఫిక్స్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కారణంగా చూపిస్తూనే మీరు జీవితకాలం అందువల్ల ఇలా జరిగింది, ఇందువల్ల ఇలా జరిగింది అని చెప్పుకుంటూ మీ జీవితకాలం కాస్త గడిచిపోతుంది. ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటూ ఉన్నాడట. సైకిల్ తొక్కుతున్నప్పుడు తొక్కుతూ పొరపాటున ఒక్కసారిగా కింద పడిపోయాడట. వెంటనే అమ్మ పరిగెత్తుకొని వచ్చి పిల్లవాడిని, నీది తప్పు, నువ్వు సరిగా తొక్కలేదు అని చెప్తే పిల్లవాడు ఎక్కడ మానసికంగా బాధపడి ఇంకొకసారి సైకిల్ ఎక్కడానికే భయపడతాడేమోనని అమ్మ ఆ పిల్లవాడి లోపల మరింత ధైర్యాన్ని నింపడం కోసం, నాన్న నువ్వు సైకిల్ బాగానే తొక్కావు, కానీ ఎదురుగా చీమలు అడ్డుగా ఉన్నాయి, అందుకోసమని కింద పడ్డావు, లేదంటే నువ్వు కింద పడేవాడివే కాదు, నువ్వు ఎంత చక్కగా సైకిల్ తొక్కగలుగుతావో తెలుసా అని చెప్పి పిల్లవానికి మానసిక ధైర్యాన్ని తల్లి చిన్నప్పుడు నూరిపోసిందట. అది చిన్నపిల్లవాడికే పనికొస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడు పడ్డా మళ్ళీ లేచి తిరిగి తన ప్రయాణం మొదలు పెట్టడం కోసం అది పిల్లవాడి లోపల మరింత ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపటం కోసం చెప్పినటువంటి అబద్ధమే కావచ్చు. కానీ పిల్లవాడు మాత్రం స్ఫూర్తితో మళ్ళీ సైకిల్ తొక్కటం మొదలెడతాడు. ఇది అబద్ధమే కావచ్చు, చిన్న పిల్లవాడికి స్ఫూర్తి నింపటం కోసమే కావచ్చు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత ఓటములన్నింటికీ, మనం అనుకున్నది సాధించలేకపోయినటువంటి అంశాలన్నింటికీ కూడా ఇలాగే బూచీలను చూపిస్తూ నేను వెళ్ళాలనుకున్నాను, నేను చెయ్యాలనుకున్నాను, కానీ పలానా వాడు అడ్డొచ్చాడు, పలానా ఆవిడ ఇలా చెప్పింది, పలానా వ్యక్తి ఇలా అన్నారు, పలానా డబ్బు లేకపోవడం వల్ల చేశాను, పలానా సమయంలో నా మనసు బాగాలేకుండా ఉండే, ఇలా రకరకాల కారణాలు చెప్తూ మీ ఓటమిని మీరే అంగీకరించటం, మీరు సాధించలేకపోవటాన్ని మీరే మానసికంగా ముందుగానే ఈ కారణం చెప్పాలి అని నిర్ణయించుకోవటం, తర్వాత ఎప్పటికీ ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ ఉన్న చోటనే ఉండిపోతారు. అంతే తప్ప
సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం కానీ, పట్టుదల కానీ, దాని వైపు కృషి చేయాలనేటువంటి ఆలోచన కానీ రానే రాదు. అలా మీరు ఎంత కాలం ఉంటే అంతకాలం అక్కడే అలాగే ఉండిపోతారు, ఇతరులనే బూచీలుగా చూపిస్తూ ఉండిపోతారు. అందుకని మీరు ఎప్పుడైనా అనుకున్నది సాధించలేకపోతే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే ఆత్మవిమర్శన, ఆత్మావలోకనం, ఆత్మ పరిశీలన అంటారు. అది మొట్టమొదటిగా చేయాలి. మిమ్మల్ని మీరు తరచి ప్రశ్నించుకోవాలి, తరచి వెతుక్కోవాలి. ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను, ఎక్కడ మానసికమైనటువంటి ఆలోచన తప్పుదారి పడుతుందా, నా కృషిలో, నా సంకల్పంలో, నా పట్టుదలలో ఏదైనా తేడా ఉందా, నేను సరైనటువంటి దారిలో కాకుండా వేరే దారిలో పనిచేస్తున్నానా. ఎద్దులా కష్టపడితే ఎప్పటికీ ఫలితం రాదు. ఎద్దులా కాకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే సాధించగలుగుతాము అనేటువంటిది గ్రహించుకొని మీ ప్రణాళికలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలేమో, మీ సమయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలేమో అనేటువంటిది గ్రహించుకొని సరికొత్తగా నూతన ప్రణాళికను రూపొందించుకొని సరైనటువంటి ధైర్యంతో, సరైనటువంటి స్ఫూర్తితో మిమ్మల్ని మీరే రగిలించుకుంటూ ముందుకు వెళ్ళి ఏ అంశమైనా కానివ్వండి, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు సాధించాలనేటువంటి ప్రతి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ సరైనటువంటి పద్ధతిలో ముందుకు సాగుతూ మీరందరూ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ జీవితంలో అందరికీ ఆదర్శవంతమైనటువంటి స్ఫూర్తిని నింపేటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.